ప్రేక్షకులందరూ నమస్కారం. ఈ రోజు మన స్టూడియోలో ప్రముఖ వేదిక ఆస్ట్రాలజర్ గోనుగొంట్ల సురేష్ బాబు గారు ఉన్నారు. జూలై మాసంలో కుంభరాశి వారి పరిస్థితి ఏ విధంగా ఉండబోతుంది, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, గురుగారిని కనుక్కుందాం. నమస్కారం గురుగారు. నమస్కారం అండి మణికంఠ గారు. గురుగారు, జూలై మాసం ఆషాఢ మాసం కుంభరాశి వారికి ఏ విధంగా ఉంటుంది, ఎలాంటి పరిస్థితులు వీళ్ళు ఫేస్ చేయాల్సి వస్తుంది, ఎలాంటి పరిహారాలు జాగ్రత్తలు తీసుకోవడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి అంటారు? సో కుంభరాశి కనుక మనం చూసుకుంటే అంత ముందున్న ఏళ్ళు నడిచిన 3వ స్టేజ్లోకి వచ్చారు. స్లోగా డే బై డే వీళ్ళ ప్రాబ్లమ్స్ అన్నీ పోయేసి ఒక నార్మల్గా ఆయన స్థితికి వచ్చేస్తారండి ఖచ్చితంగా. ఇందులో మనకి మీరు చెప్పిన విధంగా ఇది ఆషాఢ మాసం జరుగుతుంది. ప్రతి ఒక్కళ్ళు ఈ రాశి వాళ్ళు ఆషాఢ మనకి నవరాత్రులు ఖచ్చితంగా సెలబ్రేట్ చేసుకోవాలని చెప్పేసి నేను కోరుకుంటాను. అలానే గురు పూర్ణిమ వీళ్ళకి 10వ తారీఖు ఉందండి. ఈ గురువు ఆల్రెడీ మంచి పొజిషన్లో ఉన్నారు. ఇంకా బాగా బలం రావడానికి ఆశ్రమానికి వెళ్ళటము, గురువుని దర్శించుకోవటము, గురువు ఆలయాలు దర్శించుకోవటం, ఇవి చేస్తుంటే పాటు గురువుకి సేవ చేస్తే చాలా చాలా కలిసి వస్తుందండి. గురువుకి శుశ్రూష అంటే చాలా ఇష్టం. వాళ్ళకి చెప్పులు ఇవ్వటం, గొడుగులు ఇవ్వటం, బట్టలు కొనియటం, ఏదైనా చిన్న చిన్న పనులు వాళ్ళ దగ్గర ఒకరోజు టైం స్పెండ్ చేసి ఆశీర్వాదం తీసుకుంటే చాలా బాగా కలిసి వస్తుంది. మీరు చెప్పిన విధంగా జూలై మంత్లో వీళ్ళకి నాగపంచమి, ఎవరికైతే పిల్లలు పుట్టడం లేదో, తర్వాత పెళ్లి కాలసర్ప దోషం ఉండి, రాహుకేతువుల దోషం ఉండి, కుజు దోషం ఉండి, ఇలా సంబంధించిన ఏదైనా కనుక ఉంటే ఈ ఒక్క మంత్లోనే పరిహారాలు చేసుకోవడానికి చాలా చాలా మంచి రోజులు ఉన్నాయండి. ఇవి మిస్ కాకుండా చేసుకోవాలని నేను కోరుకుంటున్నాను. అందులో కుంభరాశి వాళ్ళు ఏలినాటి శనిలో చాలా ఇబ్బందులు పడి ఉన్నారు. ఇప్పుడిప్పుడే కొంచెం కొత్త అవకాశాలు వచ్చే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి వాటిని ఇంకా ఎన్కాష్ చేసుకోవడానికి ఈ రోజుల్ని మిస్ చేసుకోకుండా చక్కగా చేసుకోవాలని మనం కోరుకుందామండి. ఇందులో ఫస్ట్ ధనిష్ట 3-4 పాదాలు, శతభిషం 1, 2, 3, 4 పాదాలు, తర్వాత పూర్వభాద్ర 1, 2, 3 పాదాలు అంతా కుంభంలో ఉంటాయి. పేరు బలంగా మనం చూసుకుంటే బాగా ఫేమస్ అయిన పేర్లు, ఎక్కువ మంది పేరు బలం ప్రకారం ఉన్న వాళ్ళంతా కుంభరాశిలోనే ఉంటారు. వీళ్ళది గు, గే, గో, సా, సి, సు, సే, సో, దా అన్న అక్షరాలంతా కుంభరాశిలో ఉంటాయండి. సో ఇవి ఇంతే కాకుండా మనకి గ్రహస్థితిని బట్టి చూస్తే ఒక్క సూర్యుడు మాత్రమే మారుతూ ఉన్నాడు. మిగతా గ్రహాలు మారుతున్నాయి కానండి మంత్ ఎండ్లో మారుతూ ఉన్నాయి. అయితే ఈ సూర్యుని యొక్క మార్పు వీళ్ళకి మంచి స్ట్రెంగ్త్ని ఇస్తుందండి. చాలా బాగుంటుంది అంటే ఓవరాల్గా మిక్స్డ్గా ఉన్నా బట్ ఒక రకంగా పాజిటివ్గా ఉంటుంది అని మనం చెప్పుకోవచ్చు. ఎక్కడెక్కడ ఛాలెంజెస్ ఉన్నాయో, ఎక్కడెక్కడ వీళ్ళకి అనుకూలంగా ఉందో ఈ మంత్ మనం చూద్దాం. ఇదేమంటే వివేకంగా ఉండాలి, వైరాగ్యం ఉండాలని మనకి ఆది శంకరాచార్యులు చెప్తూ ఉంటారు. ఈ రాశి ఫలాల ద్వారా ఎనర్జీని ఎక్కడ మనం ఇన్వెస్ట్ చేస్తే పాజిటివ్గా ఉంటుంది, ఎక్కడ మనం జాగ్రత్తగా ఉండాలని తెలుసుకోవాలండి. ఎందుకంటే సంపాదించుకోవటం ఒక ఎత్తు అయితే ఛాలెంజ్, సంపాదించుకునే దాన్ని నిలబెట్టుకోవటం ఇంకొకటి అండి. ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే ఈ కుంభరాశి వాళ్ళకి దొంగతనాలు జరిగి వాళ్ళ సొమ్ము పోగొట్టుకునే అవకాశం ఎక్కువగా ఉందండి. కేర్ఫుల్గా ఉండాలి. కష్టపడిన సొమ్ము దొంగల పాలయ్యే ఛాన్స్ ఉందండి. అది ఏదైనా బంగారం అయ్యొచ్చు, డబ్బులైనా అయ్యే అవకాశం ఎక్కువగా ఉంది. కొంచెం జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి అది కూడా కుజుని వల్ల 2వ ఇంట్లో చూడటం వల్ల సంపద నష్టం చూపిస్తుందండి. మనం డీటెయిల్స్ చూద్దాం. ఇందులో మనకు సూక్ష్మ గోచారం, లఘు గోచారం ప్రకారం చూసుకుంటే వీళ్ళకి శత్రునాశాంత, ఇప్పటిదాకా వీళ్ళని కనుక ఎవరైనా ఇబ్బందులు పెట్టుంటే ఈ రోజు నుంచి వాళ్ళ శత్రువులు వెళ్ళిపోతారు. వీళ్ళు ఏం చేయని అవసరం, వాళ్ళంతా వాళ్ళే వెళ్ళిపోతారు. శత్రువులు మిత్రులు అయ్యే ఛాన్స్ ఉందంటారా? మిత్రులని మనం చెప్పలేం, శత్రుత్వం అయితే ఉండదు. మిత్రుత్వం అంటే వీళ్ళ ఇంటర్పర్సనల్ స్కిల్స్ని బట్టి ఉంటుంది. తర్వాత విజయవంతంగా ఉంటుంది. తర్వాత అందరితో సుఖంగా ఉత్సాహంగా ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. పుత్రుల ద్వారా ధనలాభం ఉంటుంది. ఒకే విషయంలో జాగ్రత్తగా ఉండాలి. వీళ్ళు ఇంటిలో భార్యతో కానివ్వండి లేదంటే పార్ట్నర్స్తో గొడవలు అయ్యి ఆర్గ్యుమెంట్ చేసుకుంటారు. ఇది ఒక్క విషయం కొంచెం జాగ్రత్తగా ఉంటే మిగతా అన్ని విషయాలు చాలా బాగుందని మనం చెప్పుకోవాలి. మనం ఒక్కొక్క గ్రహం ప్రకారం చూసుకుంటే సూర్యుడు 6వ ఇంట్లో ఉండటం వల్ల చాలా స్ట్రాంగ్ అండి. ఇంతకుముందు ఎవరికైతే జాబులు పోయాయో అవంతా మళ్ళీ కొత్త జాబులు వచ్చేసి ప్రమోషన్స్ వచ్చే అవకాశం చాలా ఎక్కువగా ఉంది. సూర్యుడు జాబులు తీసేస్తాడు, సూర్యుడు జాబులు కూడా ఇస్తాడు. ఇప్పుడు ఈ మంత్రులకు సూర్యుడు జాబులు ఇచ్చే పొజిషన్లో ఉన్నారు. ఏ విధంగా అంటే షష్ఠౌ రవౌ సుసౌఖ్యాధీన్ యత్న కార్యార్థ సాధనం దేహ రోగ్యాది సంతోషం వస్త్రధాన్య అది లాభకృత్ అని మనకి సంస్కృతంలో చెప్పారు. ఇందులో బిగినింగ్లోనే ఉంటుంది సుసౌఖ్యధీన్, సుసౌఖ్యంగా ఉంటారండి. ఎక్కడ టెన్షన్లు ఏమి ఉండవు వాళ్ళకి. యత్న కార్యార్థ సాధనం, ఏదైనా కనుక పని చేస్తూ ఉంటే దానిలో రిజల్ట్స్ వచ్చేస్తాయి. ఎవరికైతే జాబులు ట్రై చేస్తూ ఉన్నారో లేదంటే బిజినెస్లు ట్రై చేస్తూ ఉన్నారో, ఉన్నతి గురించి ప్రమోషన్ ట్రై చేస్తూ ఉన్నారో అనుకునేది సాధించుకుంటారు. అంతేకాకుండా దేహ ఆరోగ్యాది, శరీరం అంతా చాలా యాక్టివ్గా ఉత్సాహంగా ఉంటే సంతోషంగా ఉంటారు. వస్త్రధాన్యాది లాభకృత, వస్త్రలాభం, ధనలాభం, ధాన్యలాభం అన్ని చూపిస్తుంది. ఇది సూర్యుడు చక్కగా బెస్ట్ పొజిషన్లో కుంభరాశి వాళ్ళకున్నారని చెప్పుకోవాలి. వీళ్ళకి కొంచెం లాస్ ఆఫ్ సెక్షువల్ ప్లెజర్, కొంచెం ఓవర్ స్ట్రైడ్ అయ్యి వాటిలో అన్ఇంట్రెస్ట్ చూపే అవకాశం ఎక్కువగా ఉంటుంది. 7th హౌస్లో
సూర్యుడు కుజుడు ప్లస్ కేతు ఉన్నారండి. ఇది డెడ్లీ కాంబినేషన్. ఇప్పుడు మనం ఏదైతే ఫ్లైట్ యాక్సిడెంట్లు ఇవన్నీ జరుగుతున్నాయో ఈ కాంబినేషన్ వల్ల ఒక వీడియో కూడా నేను చేస్తున్నాను, కొంచెం బాగానే వైరల్ అయింది. ఇందులో ఏమని చెప్పండి, వీళ్ళకి 7వ ఇంట్లో ఉండటం వల్ల 7వ ఇంట్లో చెప్పడానికి స్పౌస్ రిలేటెడ్, తర్వాత పార్ట్నర్స్ రిలేటెడ్, ట్రావెల్స్ రిలేటెడ్ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే 7వ ఇంట్లో కుజుడు ప్లస్ కేతుతో కలిసి 2 క్రూర గ్రహాలు ఉండటం వల్ల వీళ్ళకి మనకి ఏం చెప్తారంటే సంస్కృతంలో అన్న వస్త్రాది రాహిత్యం సదా క్లేశం బంధుభిహి కువార్త పుత్ర భ్రాతృణం క్రోధ సప్తమేకి కుజే అని చెప్తారు. 7వ ఇంట్లో కుజుడు విత్ కేతుతో కలిసి ఉండటం వల్ల సరైన టయానికి అన్నం తినకుండా అటు ఇటు ఉరుకులు పరుగులు పెట్టే విధంగా ఉంటుంది. బంధువులతో గొడవలే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇబ్బంది కలిగించే మాటలు ఇందాక నేను చెప్పుకున్నాను బిగినింగ్లో, ఆర్గ్యుమెంట్స్ అయ్యి మీ మీద నిందలేస్తూ ఉంటారు. ఊరక మిమ్మల్ని ఏదో విధంగా ఇరిటేషన్ చేసే పనులు ఎక్కువగా ఉంటాయి. ఇది తెలుసుకొని ఏం చేయాలి, ఆర్గ్యుమెంట్ పడకుండా సైలెంట్గా. వీళ్ళ మరి నెట్వర్క్ ఎలా మెయింటైన్ చేస్తే బాగుంటుంది అంటారు? అంటే నలుగురితో కలిసి మెలిసి ఉంటే బాగుంటుంది అంటారు, లేదంటే వీళ్ళ పని ఏదో చూసుకుని ఇంట్రోవర్ట్ నేచర్లో ఉంటే కలిసి వస్తుంది అంటారు? వీళ్ళు మీరు మంచి క్వశ్చన్ అడిగారండి. 7th హౌస్లో ఉండటంతో పార్ట్నర్స్ ఫ్రెండ్స్ వీళ్ళతో గొడవలే ఉంటాయి కాబట్టి ఆధ్యాత్మికంగా ఉండగలిగితే ఈ టైంలో బాగుంటుంది. ఏదైనా ఇంటరాక్ట్ అయితే బేసిక్ ఇంటరాక్షను, మినిమల్ ఇంటరాక్షను, గో ఫర్ నీడ్. అవసరం ఉంటే ఆ అవసరాన్ని చూసుకొని వెంటనే. కొంతమంది ఎక్కువ గుంపులతో ఉంటారు, అందరూ నా వాళ్ళే అనే భావంతో అందరితో ఏదో మెయింటైన్ చేద్దాం అంటారు, చివరికి నష్టం తప్ప ఏముండదు అక్కడ. ఈ టైం మంచిది కాదండి, అలా జాయ్ఫుల్గా చేసే టైం కాదు ఇది కుజుడి ప్రకారం. ఓకే, వీళ్ళకి శుక్రుడు ఉన్నాడు, బట్ అది వేరే రిజల్ట్ ఇస్తూ ఉన్నాడు. బట్ 7వ ఇంట్లో ఉండటం వల్ల బేసికల్గా పార్ట్నర్స్ తోటి, స్పౌస్ తోటి యాత్రలు చేసేటప్పుడు వీళ్ళకి కువార్త, తర్వాత సోదరులతో కూడా గొడవలయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. మనకేమంటే కువార్త అంటే ఇబ్బంది కలిగించే మాటలు, ఇవన్నీ ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. బట్ కెరీర్ పరంగా చాలా బాగుంటుంది. ఇందాక చెప్పాను కదండి, ధనం కోల్పోయే అవకాశం ఎక్కువగా ఉంది. ఈ 2 గ్రహాలు మనకి 7th హౌస్లో ఉండటం వల్ల మనం చెప్పుకోవాలండి. శుక్రుడు అగైన్ చాలా సౌఖ్యాన్ని ఇస్తూ ఉన్నాడు వీళ్ళకి. కుజుడు ఇబ్బంది పెడుతున్నా కానీ శుక్రుడు దాన్ని కాంపన్సేట్ చేస్తూ బాగున్నాడు. వాళ్ళకి వచ్చేటప్పటికి వాణిజ్య ధననాశనం చేయవ, తర్వాత గత జీవన రాహిత్యం, అంతేకాకుండా మనకేం చెప్తారు, సరైన కొన్నిసార్లు ప్రొఫెషన్ రిలేటెడ్ మ్యాటర్స్లో ఇబ్బంది పడుతూ ఉంటుంది శుక్రుడు. కానీ శుక్రుడు 9వ ఇంట్లో ఉండటం వల్ల ఫాదర్కి సంబంధించిన విషయాల్లో, గురువులకు సంబంధించిన విషయాల్లో, తీర్థయాత్రలకు సంబంధించిన విషయాల్లో చాలా చక్కగా ఉంటారు. వీళ్ళ మాటకి పలుకుబడి ఉంటుంది, ఏదైనా మాట చెప్తే వింటారండి. ఇది మనకి 3 గ్రహాలు కనుక మనం చూసుకుంటే బేసికల్గా శుక్రుడు కుజుడు సరైన పొజిషన్లో ఇవ్వట్లేదు కాబట్టి మిగతా విషయాల్లో చాలా బాగుంది. ఒక రకంగా చెప్పాలంటే మిక్స్డ్గా ఉండి పాజిటివ్ సైడ్లో ఉంది అని చెప్పాలన్నమాట. ఓకే, మిక్స్డ్ ఉన్నప్పటికీ పాజిటివ్ ఎక్కువ, తక్కువ. కరెక్ట్. అలాగే ఈ రాశిలో ఏ నక్షత్రాలు ఉంటారు, పర్టికులర్గా వాళ్ళకి ఎలా ఉండబోతుంది? నక్షత్రం చూసుకుంటే ధనిష్ట, శతభిషం, పూర్వభాద్ర 3 నక్షత్రాలు ఉంటాయి, పవర్ఫుల్ నక్షత్రాలు. అందులోనూ మనకి ధనిష్ట చూసుకుంటే వీళ్ళకి రాజ్య లాభం, ప్రమోషన్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. లాభప్రదంగా ఉంటుందండి మంత్ అంతా, మేము ఇందాక చెప్పుకున్నట్టు లాభప్రదంగా ఉంటాయి. బట్ ఛాలెంజెస్ కూడా ఉంటాయి, ధనం కూడా చక్కగా వస్తుంది. రెండే అండి, ఒకటి దరిద్రము, భయము. వీళ్ళు దేనికో ఒక దానికి భయపడుతూ ఉంటారు. ఫైనాన్షియల్ డిఫికల్టీస్ ఎక్కువగా ఉంటాయి, అంటే వాళ్ళ రిక్వైర్మెంట్ ఎక్కువ, వీళ్ళకి వచ్చే తక్కువగా. ఆ మధ్యలో ఏమన్నా పెట్టుకుందామన్నా కూడా అవి అంతగా మిగలవు, ఉండదండి వీళ్ళకి. అసలు సేవింగ్ దాకా పోరు అసలు. ఫస్ట్ వాళ్ళకి ఆల్రెడీ బిగ్ లిస్ట్ ఉంటుంది ఖర్చు పెట్టడానికి, ఆ ఖర్చులకి సరిపోయిన మనీ రావటమే కష్టంగా ఉంటుంది. అప్పులన్నా దొరికితే పోయిన టైంకి ధన ప్రాప్తి ఉందండి, ఏదో విధంగా మనీ అయితే ఫ్లోట్ అవుతుంది. శతభిష నక్షత్రం వాళ్ళకి ధన ప్రాప్తి ఉంది, లాభప్రదంగా ఉంటుంది, రాజ్య లాభం, ప్రమోషన్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉందండి. మనం బిగినింగ్లో చెప్పుకున్నాం, కుంభరాశి వాళ్ళకి సూర్యుడు 6వ ఇంట్లో ఉండటం వల్ల ప్రొఫెషన్ రిలేటెడ్ మ్యాటర్స్లో ఎగ్దమ్ కార్యనిర్వహణ జరుగుతుంది. వీళ్ళు ఓన్లీ ఇంటికి సంబంధించిన విషయాల్లో గొడవలే అవకాశం ఉంది పార్ట్నర్స్ తప్ప. మిగతా విషయాల్లో చాలా, అంటే 2 బేసిక్ సాలిడ్ పాయింట్స్ మనం కనుక చెప్పుకుంటే, శతభిష నక్షత్రం వాళ్ళకి అగైన్ రాజ్యలాభం ఉంది, ధనప్రాప్తి ఉంది, ధనలాభం ఉంది. బట్ బంధనము, ధనహీనత, భయం, ఈ 3 నెగిటివ్ క్వాలిటీస్ ఉన్నాయని చెప్పాలి. పూర్వభాద్ర వాళ్ళకి అగైన్ ధనప్రాప్తి ఉంది, ధనలాభం ఉంది. అయితే ఈ పూర్వభాద్ర వాళ్ళకి కొంచెము ధనహీనత, భయము 2 కలుగుతుంది. అంటే భయం వల్ల ధనం లేకపోవడం భయము. టోటల్గా ఈ విషయాలకు సంబంధించి మంది. బట్ వీళ్ళకి లత్త అలాంటి ఇలా ఏమీ లేవండి. ఒక రకంగా చెప్పుకోవాలంటే కుంభరాశి వాళ్ళకి కొంచెం 60-70% బాగుందని మనం చెప్పుకోవాలి. సో ప్రజెంట్ ఆషాఢ మాసం ఎలాంటి పరిహారాలు చేసుకోవడం ద్వారా కుంభరాశి వాళ్ళకి ఏదన్నా మనం నెగిటివ్ చర్చించుకున్నా కూడా కాస్త అనుకూలంగా ఉంటుందంటారు?
సో మనం ఇందాక బిగినింగ్లో చెప్పుకున్నామండి, ఆషాఢ మాసం ఇది మంచి అడ్వాంటేజ్ తీసుకోవచ్చు. గురు పూర్ణిమ ఉంది, వారాహి నవరాత్రులు ఉన్నాయి, నాగ పంచమి ఉంది. ఇవి అద్భుతమైన చాలా రేరుగా వచ్చే పవర్ఫుల్ డేస్ అండి రెమెడీస్ చేసుకోవడానికి. ఎవరు మిస్ చేసుకోవద్దండి. ఎందుకంటే ఈ పండగ అయిన తర్వాత కొన్ని కాల్స్ వస్తుంటండి, నేను అప్పుడు రెమెడీ చెప్పాలన్నా కానీ ఆ డే ఎక్కడో ఉంటుంది, ఇమీడియట్గా ఏదో చేయించుకుంటాం అనమాట. దానికి ఆల్టర్నేటివ్ చేస్తాం అనుకోండి. బట్ మేము చెప్పేదంటే ఎవరైనా కనుక ఈ రాశిలో ఉన్న వాళ్ళు ధనానికి ఇబ్బంది పడుతుంది, కుబేర పాశుపతం ఖచ్చితంగా చేయించుకోండి, చక్కగా వృద్ధి వస్తుంది. రెండోది, భార్యాభర్తలు గొడవ పడుతూ ఉంటే ఒకసారి జాతకాలు చెక్ చేయించుకొని అన్యోన్య దాంపత్య పాశుపతం కానివ్వండి, లేదంటే వీళ్ళతోకి అన్యోన్య దాంపత్యతో పాటు పెళ్లి కాని వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక అఘౌరి పాశుపతం, వర పాశుపతం, కన్యా పాశుపతం, ఇలాంటి కొన్ని పాశుపత అభిషేకాలు ఉన్నాయి. ఇవి చేయించుకుంటే రిజల్ట్ చాలా క్విక్గా వస్తుంది. ఓవరాల్గా జూలై మాసంలో కుంభరాశి వాళ్ళకి ఏ విధంగా ఉండబోతుంది, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, మీ మాటల్లో చాలా అద్భుతంగా వివరించారు. ధన్యవాదాలు గురుగారు. ధన్యవాదాలండి.